ఎవరైతే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఇక్కడ ఈరోజు పేపర్లో వచ్చిన అప్డేట్, ఉగాది నుంచి ఉద్యోగాల పండగ. అయితే ఉగాది నుండి ఉద్యోగ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారట. అవి మరి దేంట్లో అనేటివి చూద్దాము. అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి రేవంత్ సర్కార్ కార్యాచరణ. మొత్తం 61,579 పోస్టుల జాబితా సిద్ధం. 2025-26 జాబ్ క్యాలెండర్ రెడీ. అయితే ఫస్ట్ దేంట్లో గుర్తించారు అంటే అంగన్వాడీ కేంద్రాల్లో 6,399, రెవెన్యూ శాఖలో 10,954, ఇతర విభాగాల్లో 30,234. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇక్కడ చూస్తే మొత్తం ఎన్ని అంటే 61,579 పోస్టుల లిస్ట్ అవుట్. నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా కార్యాచరణ చర్యలు వేగవంతమయ్యాయి. ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ మొదలు కానుంది. ప్రజాపాలనలో అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి చేసిన కార్యాచరణలో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే 61,579 పోస్టులు అనేటివి లిస్ట్ అవుట్ చేశారు. ఉగాది పండుగ తర్వాత వారం 10 రోజుల్లోనే 55,418 ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ పోస్టుల భర్తీ చేసేందుకు సర్కారు ప్లాన్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల్లో 58,568 పోస్టులను భర్తీ చేసింది. తాజాగా పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాల భర్తీ లెక్కలు కలుపుకుంటే ఆ సంఖ్య 57,924కు చేరనుంది. అయితే మిగతా శాఖల్లో కూడా గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న కారుణ్య నియామకాలను రాబోయే నోటిఫికేషన్లో కూడా భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇప్పటికే మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన 6,399 అంగన్వాడీ టీచర్, 7,837 హెల్పర్ పోస్టులు, రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పరిపాలనా అధికారుల నియామకాల నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారు. వీటితో పాటు ఆయా శాఖల్లో మరో 30,228 పోస్టుల భర్తీ చేయాలని భావిస్తున్నారు. అలాగే గ్రూప్ 1, 2, 3లో ఎంపికైన 2,711 మందికి త్వరలోనే నియామక పత్రాలు అందించి కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల కాలంలో 61,579 పోస్టులను భర్తీ చేసినట్లు ప్రజలకు చూపించాలని భావిస్తోంది. ప్రభుత్వం రూపొందించుకున్న జాబ్ క్యాలెండర్ ప్రకారం 55,418 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని భర్తీ చేస్తే 1.16 లక్షల ఉద్యోగాల ప్రక్రియ పూర్తి కానుంది. ఇక అంగన్వాడీ 14,236 పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్పై ఆ శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే సంతకం చేశారు. దీంతో ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పక్కాగా రానున్నాయి. అయితే ఇంకా చూస్తే వీటితో పాటు మరో 4,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. దీంట్లో ఏమున్నాయంటే స్కిల్ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్లలో అవసరమైన పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్థిక న్యాయశాఖ సచివాలయం సమీకృత గురుకులాల్లో దాదాపు 30,228 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇది టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది ఈరోజు పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్.